సామెతల గ్రంథం సామెతల గ్రంథం 5వ అధ్యాయము 3-6. కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచుల గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మన వాక్యాన్ని గమనించినట్లయితే ఈ జార స్త్రీ అన్న, వ్యభిచార స్త్రీ అన్న, పాప స్త్రీ అన్న అంతా ఒకటే. మరి నేను ముందు మనం 6వ అధ్యాయంలో కూడా మనం కొన్ని దేవుని మాటలు మనం ధ్యానించుకున్నాం. ఇది సామెతలు 6వ అధ్యాయంలో కూడా మనం వాక్యాన్ని ధ్యానించాం. అయితే ఇవే మాటలు 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము మూడిట్లో కూడా ఇదే మాట ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలనే ఇన్ని అధ్యాయాల్లో రాయించాడంటే, పదే పదే చెప్పాడంటే ఆ మాటలు మనం తెలుసుకోవాలని, మనం వాటిని మనం అన్వయించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ జారత్వము, వ్యభిచారము, పాపము ఇలాంటి వాళ్ళందరినీ మరి ఎందుకు ఇలా తయారవుతారు అనంటే, మనం ఒకసారి ప్రభువు మన వాక్యంలో ఏం చెప్పాడంటే నపుంసకుల గురించినటువంటి మాటలు చెప్పాడు. కొంతమంది పుట్టుకలోనే నపుంసకులుగా జన్మిస్తారు, కొంతమంది మనుషుల చేత నపుంసకులుగా తయారవుతారు, కొంతమంది దేవుని మహిమ కొరకు నపుంసకులుగా ఉండిపోతారు అన్నాడు. కొంతమంది పుట్టుకలోనే అలా జన్మించేస్తారు, పుట్టుక నుంచి అది. కొంతమంది మనుషుల చేత అలా చేయబడ్డారు వాళ్ళు. అయితే కొంతమంది దేవుని మహిమ కొరకు అలా ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే ఇలా ఉండిపోవటం, ఇలా జరగటం అనేది మనుషుల యొక్క తీర్మానం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం గమనించినట్లయితే కొంతమంది మరి రోజుకి 5-6 గంటల నిద్ర చాలని పర్ఫెక్ట్గా లేచేవాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. కొంతమంది 10 గంటలు నిద్రపోయినా కూడా ఇంకా మత్తుగానే ఉంటారు వాళ్ళు. కొంతమంది రాత్రి 10 గంటలకు పడుకొని మళ్ళీ 5-6 గంటలకల్లా లేచేవాళ్ళు. ఇవన్నీ ఎవరు? దేవుడు మనకు నిద్ర అవసరం అని పెట్టాడు, తిండి అవసరం అని పెట్టాడు. అయితే ఎక్కువ తక్కువల అనేది మన నిర్ణయాన్ని బట్టి, మనం చేసే పనులను బట్టి ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అందుకనే ఎక్కువగా తిండి ఎక్కువ తినే వాళ్ళకి వాళ్ళు తిండిపోతులు అన్నాడు, నిద్రకు పోతే వాళ్ళు నిద్రపోతులు అని చెప్పాడు. తాగుబోతులు, పోతులు వచ్చేసేరాడంతా. ఎందుకంటే దేవుడు తగుమాత్రం ఉంటే లిమిట్గా ఉంటుంది, కానీ మోతాదు ఎక్కువైపోతే అది వాళ్ళు పోతులు అయిపోతారు వాళ్ళు. కాబట్టి ఈ వాక్యంలో మనం గమనిస్తే, అంటే ఇలా తయారయ్యేదానికి కారణం ఏంటి? వాళ్ళు మనుషులు ఆ విధంగా తయారయ్యేదానికి మనం ఈ వాక్యాన్ని గమనిస్తే 5, 6, 7 అధ్యాయాలు సామెతల్లో, ఈ అధ్యాయాలన్నిట్లో కూడా స్త్రీలను గురించే వాక్యం చెప్పబడింది. అంటే ఇదంతా కూడా ఇలా పాపంలో ఉండేవాళ్ళు స్త్రీలొక్కరే అనే దాని అర్థము, స్త్రీలు మాత్రమేనా? పురుషులంతా పర్ఫెక్ట్ సూపర్ అనే? అట్లేం కాదు. నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా పాపపు ఊబిలో ఎవరైతే కూరుకుపోతారో వాళ్ళకి పనిష్మెంట్ ఒక్కటే. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలరా, మరి ఇలా ఎందుకు తయారవుతారు అనే విషయాన్ని గురించి కూడా మనం ఆలోచించినట్లయితే, మనం గమనించినట్లయితే కొంతమంది పరిస్థితులను బట్టి అలా పరిస్థితుల ప్రభావాన్ని, వాళ్ళు మనుషుల్ని నమ్మటాన్ని బట్టి, స్నేహితుల్ని నమ్మటం బట్టి, వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళతో పాటు వెళ్ళి వాడు ఏడాడనో అమ్మేయబడి చివరకు భ్రష్టత్వంలో పడిపోయే వాళ్ళు అనేకుల మంది మనకు కనిపిస్తూ ఉంటారు. మరి ఇంకా కొంతమందిని గమనించినట్లయితే మరి కుటుంబ వ్యవస్థ ఉంటుంది, కుటుంబ వ్యవస్థలో పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు ఉన్నారు. అయితే అదే కుటుంబ వ్యవస్థలో ఉండి భ్రష్టత్వంలో ఉండేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎలా వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ హృదయ స్థితిని బట్టి అలా తయారవుతుంటారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో
మరి ఈ మాటలు ఇవన్నీ కూడా ఎందుకు రాయించాడు అని అంటే, మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మరి చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. విశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చేసాడు. అగ్నిగుండములో ఎవరెవరు వేయబడతారో వాళ్ళ లిస్ట్ ఇచ్చేసాడు దేవుడు. అక్కడ మరి పిరికోళ్ళు, అవిశ్వాసులు, అసహ్యులు, వాళ్ళందరి వ్యభిచారులు, విగ్రహారాధికులు అందరి పేర్లు ఇచ్చేసి వాళ్ళలో వ్యభిచారులు కూడా పెట్టారు. అంటే ఈ వ్యభిచారం అనేది ఒకవేళ అలా ఆ ఊబిలో ఎవరైతే కూరుకోబోతారో వాళ్ళకి ఏముంది? అగ్నిగుండములో వాళ్ళకి పాలు పంపులు పొందుతాయి. వాళ్ళు ఒకవేళ క్రీస్తు రక్తములో కడగబడి ఉండొచ్చు, దేవుని సన్నిధిలో ఎదిగి ఉండొచ్చు, బల్లలో పాలు పంపులు పొంది ఉండొచ్చు, జీవితకాలం అంతా మందిరంలో మరి పరిచయం చేసి కూడా ఉండొచ్చు. కానీ అలా ఎవరైతే అలాంటి ఊబిలో ఉంటారో వాళ్ళకి ఈ అగ్నిగుండం అనేది వాళ్ళకి ఉంది. అందుకని వ్యభిచార స్త్రీతో ప్రభు అన్నాడు, అమ్మ నేను నిన్ను శిక్షించను, అయితే మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక పాపం చెయ్యకు అని చెప్పాడు. ఎంతవరకు చేసింది? నీకు అందుకే కదా ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం ఇచ్చింది, రక్తం ఇచ్చింది. కాబట్టి నీకోసం ఇంతవరకు తెలియకుండా చేసిన దానికి నేను వెల చెల్లించాను. ఆయన రక్తం కడుగుతుంది. అయితే తెలిసి చేస్తే మరి ఎక్కువ కీడు నీకు వస్తుంది, జాగ్రత్త అని అన్నాడు. కాబట్టి అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ సామెతల్లో ఇన్ని అధ్యాయాల్లో ఇదే మాటలు పదే పదే రాయించి పెట్టాడు. కాబట్టి ఇవి మనకు వాటిని గురించి మనం తెలుసుకోవటం అనేది మనకు చాలా అవసరం అనేది మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ మనం సామెతలు 5:3 నుంచి మనం గమనిస్తే అక్కడ అంటాడు, జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి అన్నాడు. జారస్త్రీలో ఆ ఊబిలో ఉండే వాళ్ళ పెదాల నుంచి తేనె ఏమన్నా గారుతుందా? తేనె గారుతుందా? అంటే దాన్ని ఎలా పోల్చాడు అని అంటే, తేనె ఎంత మృదువుగా ఉంటుందో, ఎంత రుచిగా ఉంటుందో, దాని పెదవుల నుంచి వచ్చే మాటలు అంతగా ఉంటాయి, అంత ముద్దుగా ఉంటాయి. అంతగా నత్తోళ్ళు మాట్లాడినట్టుగా అట్లా మాట్లాడుతా వాళ్ళు అలా యాక్షన్ చేస్తారు. అంతేకాకుండా నూనె, ఈ టైల్స్లో నూనె పడితే ఖచ్చితంగా పుల్లోడు పగిలిపోవాల్సిందే. కాబట్టి నూనె కంటే నునుపైనటువంటి మాటలు కూడా వాళ్ళు ఉపయోగిస్తారు. కాబట్టి అలాంటి వాటిల్లో జాగ్రత్త అని చెప్తూ, దానివల్ల కలిగే ఫలము ముసిని పండంత చేదు. ముసిని పండు అనేది అన్నిటికంటే విపరీతమైన చేదు కలిగింది. ఇలాంటి పెదవులు కలిగినటువంటి వాళ్ళని నువ్వు దరిచేరితే దాని ద్వారా కలిగే ఫలం అంత చేదయింది. అది రెండంచులు గల కత్తి అంత పదును. రెండంచులు గల కత్తి అంత పదునే ఉంది మనకు. దేవుని వాక్యము రెండంచుల పదును కలిగినటువంటి ఖడ్గం వాక్యం. కానీ ఈ స్త్రీకి ఉండే యొక్క ఆ మాటలు కూడా ఎలాంటివంటే రెండంచుల పదును కలిగినటువంటి ఆ పదునైనటువంటి మాటలు ఆమె నుంచి బయటికి వస్తాయి. అంత ప్రమాదకరమైంది. అందుకనే మనం గమనించినట్లయితే లోకంలో అలాంటి ఊబిలో ఉచ్చులో ఎవరైతే కూరుకుపోయి ఉంటారో వాళ్ళు మరి అలా దాంట్లో నుంచి తిరిగి మరలా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. కానీ ఎందుకో తెలుసా? కుటుంబ వ్యవస్థ అంటే ఒక క్రమంగా ఉంటుంది. వీళ్ళకాడ ఏమి యాక్షన్ ఉండదు, అతి శాస్త్రాలు అతి మాటలు ఏమి ఉండవు, వాళ్ళకాడ అన్నీ ఉంటాయి. అందుకే ఆ ఊబిలో అలాంటి పెదవులు గారే తేనెలో నుంచి వచ్చే జాలువారే మాటలు, ముద్దు మాటలు మనిషిని నష్టంలో నాశనానికి అవి తీసుకెళ్తాయని. అయితే దాని ద్వారా కలిగే ఫలం ఎలా ఉంటుందంటే, అందుకే 5లో అన్నాడు, దాని నడతలో మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళానికి
చక్కగా వెళ్ళిపోతాయి, అడ్డమే ఉండదంట. నేరుగా అవి పాతాళంలో చేర్పించేస్తాయి. ఎందుకు అనంటే నిన్నది ఆడకు తీసుకెళ్ళిపోతుందని మనకు దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనం 7వ అధ్యాయము 13వ వచనంలో నుంచి అక్కడ మనం గమనిస్తే అక్కడ ఏమంటుందంటే, ఒక యవనస్తుడు ఈ వ్యభిచార ఆ స్త్రీలు ఉండే ఆ స్థలానికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ వచ్చి వాడితో మాట్లాడే సంబోధన చూస్తే 13 నుంచి ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకుని ఇట్లా నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మ్రొక్కు బళ్ళు చెల్లించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. ఇక్కడ మనం గమనించినట్లయితే అది వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంది, సిగ్గుమాలిన ముఖంతో ఇలా మాట్లాడుతూ ఉంది. నేను బలులు అర్పించవలసి ఉంది, సమాధాన బలులు అంటే భక్తి నాకు ఎక్కువ అన్నట్టుగా అవి అక్కడ మనకు అది తెలియజేస్తుంది. అంతేకాకుండా నిన్ను ఎదుర్కోవాలని, నిన్ను చూడాలని నేను ఆశపడినప్పుడు నువ్వే నాకు కనబడ్డావని అంటే ఆమె ఆ ఆశను వ్యక్తపరుస్తుంది. ఆ కింద 16 నుంచి మనం గమనిస్తే తన ఇంటిలో ఎలాంటి కంఫర్ట్ ఉందో, తన ఇంటిలో యజమాని లేకుండా దూర ప్రాంతానికి ఎలా వెళ్ళిపోయాడో, ఏ బాధ లేకుండా ఎలా ఉంటుందో ఇవన్నీ రాయబడింది. 22 నుంచి గమనిస్తే వెంటనే పశువు వదకుపోవునట్లును, పరులుచే జిక్కిన వాడు సంకెళ్ళలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనది ఎరుక్క ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట వెళ్ళెను. పశువుని వధించిన తర్వాత ఈడ్చుకొని పోతారు, ఎత్తుకొని ఎవరు పోరు, దాన్ని వధించేసిన తర్వాత ఈడ్చుకొని వెళ్ళిపోతారు. అది ఎలాగా ఉంటుందంటే మరి ఉరి వలన వేసినప్పుడు పక్షి దొరికిపోతే ఎలా దాని తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో, ఇలాంటి ఊబిలో ఉచ్చులో కూరుకుపోయినటువంటి వాడికి అలా ఈడ్చుకొని పోతుంది. ఏడకు తీసుకెళ్తుందయ్యా అంటే వాడు పాతాళం, అందుకే 27 అన్నాడు, దాని ఇల్లు పాతాళానికి మార్గము, ఆ మార్గం మరణశాలకు దిగిపోవును అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇలాంటి మాటల్లో పల్టీలు కొట్టించి ఇలాంటి మాటలని ఊబిలో నుంచి దించిన తర్వాత దాని ద్వారా అందుకే అక్కడ వాక్యం అన్నారు, అది గాయపరిచి 26లో పడదోసినోళ్ళు అనేకులు ఉన్నారు, అది చంపిన వారు లెక్కలేనంత మంది ఉన్నారని వాక్యం చాలా స్పష్టంగా తేటతెల్లం చేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మనకు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం గమనిస్తే అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. 19 ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోవును. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్మును కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని అతని కనులను ఊడదీసి గాజాకు అతనిని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతని బంధించిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు సంసోను ఎవరు? పుట్టుకలోనే దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి, బలవంతుడైనటువంటి వ్యక్తి. ఎంత బలం అంటే 1000 మందిని కూడా మరి ఒకేసారి చంపగలిగినంత బలవంతుడు, అంత ఆత్మపూర్ణుడు. దేవుని పర్పస్ ఫిలిష్తీయుల్ని వాళ్ళ చెరలో నుంచి తన ప్రజల్ని విడిపించే నిమిత్తం దేవుడు అంత ఆధిక్యతను, అంత ధన్యతను ఆయనకి ఇచ్చాడు. ఇవ్వబడిన ఆధిక్యతను, దేవుని పనిని నిర్లక్ష్యపెట్టి అతను ఈ లాలన మాటల చేత ఆ నూనె లాంటి ఆ మాటల్లోకి పడిపోయి జారిపోయి చివరికి ఆడబడుకో ఉన్నాడు ఆయన. ఆమె తొడ మీద పడుకో ఉన్నాడంట. పడుకొని ఆ మాటలు వింటా ఉంటే ఆమె అంటుందంట, ఇంత పెద్ద బలవంతుడివి కదా, నీ బలమంతా ఎట్టొస్తుంది నీకు ఎలా అంటే
ఆయన అది ఇది చెప్పాడు. చివరికి అన్నాడు, పుట్టినప్పటి నుంచి నేను అభిషేకించబడిన వాడిని, నా తల వెంట్రుకలన్నీ తీసేస్తే నేను నార్మల్ అయిపోతానని అన్నాడంట. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాస్తవాన్ని సత్యాన్ని ఎవరికి చెప్పాడు ఆయన? ఆ స్త్రీతో పంచుకున్నాడు. అందుకని చెప్పకూడనటువంటి విషయాన్ని ఆ స్త్రీతో ఎందుకు పంచుకున్నాడంటే ఆమె మాటలు, మరి ఆ మాటలతో అతను పడిపోయి మాటల్లో ఆయన నిద్రపోతున్నాడంట. అక్కడ హాయిగా నిద్రపోయి ఆయనకి ఆమె వాళ్ళని మరి గొరిగే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ జుట్టంతా గొరిగిచ్చేసిందంట. తర్వాత సంసోను, ఇదిగో శత్రువులు నీ మీద దాడి చేస్తున్నాడంటే ఎప్పట్లాగానే నేను ఎరజమతాను అనుకున్నాడంట. ఏమి చేయలేక కూలబడిపోయి అప్పుడు దేవుడు తన ఎడబాసాడంట. అంటే దేవుడు తనతోనే ఉన్నాడు. ఎంత విజయానికి దేవుడు సహాయం చేశాడు, ఎంత అద్భుతంగా బలవంతుడిగా శక్తివంతుడిగా నడిపించాడు. ఈరోజు బలహీనుడయ్యేదానికి కారణం అదే మాటలు ఆయన్ని అక్కడికి తీసుకెళ్ళిపోయినాయి. తీసుకువెళ్ళిపోతే వాళ్ళు ఏం చేశారు? రాంగాల్ని గొలుసులతో బంధించేశారు. బంధించిన వెంటనే ఏం చేశారు? వాళ్ళు కళ్ళు బీకేశారంట. ఎందుకు? ఇదే కళ్ళు కదా లోకాన్ని చూసింది, ఇదే కళ్ళు కదా ఏలెత్తు చూపి అవమానించింది, ఎగతాళి చేసింది. ఇదే కళ్ళకి ఏమైపోయింది? ఈరోజు శత్రువుల చేతిలో దొరికి అదే కళ్ళని ఫస్ట్ వాళ్ళు చేసిన పని కళ్ళుని బీకి పాడేశారు. నా ప్రియ దేవుని బిడ్డల వాక్యం చెప్తుంది, పాపం వలన వచ్చు జీతం మరణం. అది దేవుని నియమం, దేవుని ఆజ్ఞ. దాన్ని కాదనే దానికి కానీ, దాంట్లో నుంచి మా వల్ల కాదు మన బయటకు వచ్చేదానికి కానీ ఇక పరిస్థితి లేనే లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు బలవంతుడే, కాదనలేము. కానీ ఎప్పుడైతే ఆ మాటలకు విధేయత చూపించాడో, ఎప్పుడైతే ఇలా పరిస్థితిలోకి వెళ్ళిపోయాడో, అందుకే బయటకు వచ్చేదానికి లేకుండా అతను పాతాళానికి వెళ్ళిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలరా, మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమంటుందంటే పాతాళాన్ని దేవుడు ఎవరి కోసం ఏర్పాటు చేశాడు? సాతానుకిను దాని అనుచరుల కోసం పాతాళానికి ఏర్పాటు చేస్తే, ఈ బలవంతుడు, ఈ ఆత్మపూర్ణుడు, దేవుని అభిషేకంతో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు అదే ఊబిలోకి పోయేదానికి కారణమైంది. ఎందుకు? ఆయన ఆ మాటలకు పడిపోయాడు, మాటలకు జారిపోయాడు, మైమరిచిపోయాడు. బ్రతుకుని చివరికి పాతాళములు వెళ్ళేదానికి కారకుడయ్యాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందుకనే దేవుడు మనకు ఇలాంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఎందుకు రాయించి పెట్టాడంటే, వాక్యం చెప్తుంది మనం పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నప్పుడు ఒకవేళ మనం తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లో మేనేజ్ చేసుకోవచ్చు. చేస్తారా లేదా? చాలాసార్లు మేనేజ్ అవుతుంది. మరి ఇంకా కోర్టులు కూడా మేనేజ్ అవుతాయి. కోర్టులు కూడా నెలవన చంపి 10 మందిలో చంపినోడు కూడా వీడు నిర్దోషి అంటాడు కోర్టు. కానీ దేవుని న్యాయసింహాసనం మీద తప్పించుకునే దానికి ఉంటుందా? అప్పుడే దేవుని బిడ్డలారా, ఎందుకు మనకి ఇర్మియా గ్రంథంలో అంటాడు, యోధా పాపము ఇనుప గంటంతో రాసి పెడతానన్నాడు. మామూలుగా నేల మీద రాస్తే, ఇసుక మీద రాస్తే అది కొన్ని రోజులకు తుడిచిపోతుంది, లేదా ఆ పేపర్లో రాస్తే నీళ్లు పడితే తుడిచిపోతుంది. ఇనుప గంటంతో రాస్తే, ఇనుము దేని మీద రాస్తారు? ఇనుము మీదనే రాస్తారు. ఇనుప గంటంతో రాసినటువంటి మాటలు అవి చెక్కు చెదరకుండా అలా ఉండిపోతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే అలాంటి ఊబి ఉచ్చులోకి పడిపోకుండా పడిపోయినటువంటి ఆ వ్యక్తి మరణాన్ని తెచ్చుకున్నాడు, నరకానికి పాలయ్యాడు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం, అందుకే మీరు పాపాన్ని, జారత్వాన్ని విడిచి మీరు పారిపోండి అంటుంది వాక్యం. ఏసేపు పారిపోయాడు. ఎందుకు? చేతగానోడనే కాదు, పారిపోయాడు కాబట్టి దేవుని ఆశీర్వాదం వచ్చింది. ఉన్నతమైన సింహాసనం ఆయనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈ ఉదయకాలంలో ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పడిపోయి నువ్వు నరకములు తేలేకంటే పారిపోయి నువ్వు ఆశీర్వాదాన్ని పొందటం నీకు అది మేలు అని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం గమనించినట్లయితే 2వ మాట సామెతలు 5:8 నుంచి 10వ వచనం వరకు, పోక
నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండవ మాటకు మనం గమనించినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ ఛాయలకు కూడా నువ్వు పోవద్దు, ఛాయలకు కూడా నువ్వు పోవద్దు. ఒకవేళ నువ్వు వెళ్ళేవా, వాళ్ళకి నీ యవన బలాన్ని నువ్వు ఇచ్చేసే పరిస్థితి వస్తుంది. నీవు నీ ఆస్తి నువ్వు ఏదైతే కష్టపడి సంపాదించావో ఇదంతా కూడా అన్యుల పరం అయిపోతుంది. వీళ్ళు అక్కడికి వెళితే నీ యవన బలాన్ని నువ్వు వాళ్ళకి ఇచ్చేస్తావు. నువ్వు సంపాదించిన ఆస్తి అంతా కూడా వాళ్ళ ఇల్లు చేరుతుంది. కాబట్టి అందుకని ఇక్కడ మనకు ఈ 15వ వచనములో నుంచి మరి ఏం చేయాలా, నీ సొంత బలాన్నైనా ఆస్తినైనా నీ సంపదనైనా నువ్వేం చేయాలంటే 15 నుంచి స్నానము చేయుము. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరపోవుదగున, వీధులలో అవి నీటి కాలువలుగా పారదగున. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. నీ ఊట దీవెన నుందును. నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడువై ఉండుము. కాబట్టి ఇక్కడ వాక్యం మనకేం చెప్తుంది, నీ కలిగినటువంటి యవన బలాన్ని, నీ కలిగినటువంటి ఆస్తిని, సంపదని నీవు పరులు వాళ్ళకి నువ్వు దాన్ని కానీ విచ్చేస్తే వాక్యం అంటుంది, నీ సొంత బావిలో ఉప్పుకు జలాన్ని నువ్వు తాగాలి కానీ నీ ఓటలు బయటికి చెదరిపోదగున, వీధుల్లో అవి కాలువలుగా పారదగున. ఈరోజు లోకంలో అనేకులు ఇలాంటి భ్రష్టత్వంలో కూరుకుపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి అలా వీధులు వెంబడి వాళ్ళ బలాన్ని, వాళ్ళ శక్తిని, వాళ్ళ సమర్థతను దుర్వినియోగం చేసే వాళ్ళు ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలరా, అందుకే వాక్యం మన గలతీ పత్రిక 5వ అధ్యాయంలో అంటుంది, నువ్వు ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు. అది దానికి తిరుగులేదు. ఎందుకు? ఫలాన్నిచ్చేది దేవుడు. నువ్వు యోగ్యతను, మంచిని నువ్వు ఈరోజు మన కాన్ఫరెన్స్లో వాక్యం కూడా విన్నాం. నువ్వు భక్తిని, నీతిని నువ్వు విత్తితే దానికి భక్తికి ఆశీర్వాదాన్ని, దీవెన నువ్వు కోస్తావు. లేదు, శరీర సంబంధమైన విత్తనాన్ని నువ్వు విత్తితే దాని ద్వారా కలిగే ఫలాన్ని కూడా అది నీ ఒక్కరితో పోదు, నీకు, నీ కుటుంబానికి అంతటికి అది చుట్టుకుంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమైపోతుంది, అలా నష్టపోయేదానికి దేవుడు నీకు బలాన్ని ఎందుకు ఇచ్చాడు, శక్తిని ఎందుకు ఇచ్చాడు, ఆస్తిని ఎందుకు ఇచ్చాడు, సమృద్ధిని ఎందుకు ఇచ్చాడు అని అంటే అది నీ కుటుంబానికి మేలు కలగాలని, నీ కుటుంబం ఆశీర్వదించబడాలని, నీ కుటుంబం దాని ద్వారా దీవెన పొందాలని. నేను అది అడవి మరి వీధుల్లో అవి మరి అనవసరంగా మరి పోతా ఉంటే దేవుడు ఇచ్చిన దేవుడు ఊరుకుంటాడా? కుటుంబ వ్యవస్థను ఏర్పరిచింది దేవుడు, దీన్ని నియమించి, క్రమాన్ని నియమించింది దేవుడు. ఆయన నియమాన్ని ఉల్లంఘించి ఎవరైనా ఇలాంటి దుర్మార్గానికి పాల్పడితే వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తా, నా వల్ల కాదులే అంటాడా? దేవుడు మెస్తాడు? అసలు దేవునికి ఎంత ఓర్పు ఉండాలా, ఎంత సహనం ఉండాలి, ఇంకా భరిస్తున్నాడు అంటే. ఇప్పుడు దేవుని బిడ్డలరా, అందుకే వాక్యం మనకు చాలా తేటతెల్లం చేస్తుంది. మరి మీకు దేవుడు కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేస్తే ఆ కుటుంబ వ్యవస్థలో నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు ఒక భార్యని ఇచ్చాడు, నీకు ఒక భర్తనిచ్చాడు. ఆ పరిధిలో నువ్వు ఉండాలి. కానీ పరిధిని దాటిపోతే నువ్వు ఎవరి నియమాన్ని ఉల్లంఘిస్తున్నావు? నీకు నియమాన్ని నియమించిన దేవుని ఆజ్ఞను నువ్వు నియమిస్తున్నావు. మరి ఆయన ఊరుకుంటాడా? అందుకే హెబ్రీ పత్రిక 13:4 అన్నాడు, వ్యభిచారులకు ఆయన ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాను అన్నాడు. ఒక మాట 4లో వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుని తీర్పుని ఖచ్చితంగా అనుభవించాల్సిందే. దేవుని తీర్పులో అది నీవు
నీతిని వెతితే ఆ ఫలాన్ని అనుభవించాల్సిందే. లేదు మరి మరి ఇలాంటి దుర్మార్గాన్ని వెతితే ఎలాంటి ఫలాన్ని అనుభవిస్తామని ఇంకా కూడా మనం గమనించినట్లయితే సామెతలు 5:11 నుంచి, నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. చాలు దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే ఆ ఫలం అనేది, ఆ పంట అనేది ఈ వ్యక్తి కోసాడో ఆ కష్ట దానికి ఫలం ఏందో తెలుసా? మాంసం క్షీణించింది, శరీరం అంతా క్షీణించింది. కోవూరులో చాలామంది ఎయిడ్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు? అలాంటి ఊబిలో ఉచ్చులో ఉండి ఆనాడు సంసోన్ ఎట్ట వెళ్ళిపోయాడో నాకు తెలిసి చాలామంది యవనస్తులు వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా, అందుకనే ఇక్కడ తుదకు మాంసాన్ని శరీరాన్ని క్షీణించినప్పుడు అప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు? అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేస్తుని, నా హృదయం గద్దింపు నెట్లు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గల. ఎవరు చేశారు చెవియొగ్గకుండా? అలాంటి ఊబిలో ఉచ్చులో కూరుకుపోయిన తర్వాత నువ్వు దేవుణ్ణి కూడా నిర్లక్ష్య పెట్టే పరిస్థితి వస్తుంది, చివరకు వచ్చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒకసారి గమనించినట్లయితే సైతాను ప్రేరేపించి ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది తెలుసా? బిడ్డలను ఎంత సక్రమంగా పెంచాలో, వాళ్ళ పెంపకం విషయంలో మనంత జాగ్రత్తగా ఉండాలో మనకి ఇవన్నీ కంటికి కనిపిస్తావని. నువ్వు పెరగటం సక్రమంగా లేకపోతే, బిడ్డలను పెంచటం నువ్వు సక్రమంగా లేకపోతే, రేపు అదే అపవాది వీళ్ళని ప్రేరేపించదని ఎవరు చెప్పారు? నేను ఒకరిని అడిగా, ఎందుకురా ఇలా చేసావంటే, నాకు వినపడతా ఉంది, ఉరేసుకో అని వినపడతా ఉంది అన్నాడు. ఎందుకు అలా వినపడుతుంది? దేవుని స్వరాన్ని వినాల్సినటువంటి బిడ్డలు, దేవుని స్వరం విని సక్రమంగా సరిగా నడవాల్సినటువంటి బిడ్డలు ఈరోజు అక్రమంగా ఎందుకు వెళ్తున్నారు? అందుకే ఎవరి స్వరాన్ని వింటున్నారు? అపవాది స్వరాన్ని వింటున్నారు, అపవాదికి లోబడిపోతున్నారు. అందుకనే భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా యవనస్తులు వెళ్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా, తల్లిదండ్రులుగా మనకు బిడ్డలనిచ్చాడు, బిడ్డలను సక్రమంగా పెంచకపోతే ఎవరిని అడుగుతాడు? ఏలీ కుమారులను పెంచనందుకు ఎవరిని అడిగాడు దేవుడు? ఏలీనే అడిగాడు. కాబట్టి పెంచకపోతే నువ్వు సక్రమంగా పెంచినా జారిపోతే వాళ్ళకి ఆ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా, అందుకని వాక్యం మనం ముందు మాట మనం ఏం గమనించాము? ఒక బలవంతుడు, ఒక దేవుని అభిషేకంతో జన్మించినటువంటి వ్యక్తి, ఆయన ఆ ఊబిలో ఉచ్చులో కూరుకుపోయి చివరికి ఏమైపోయాడు? ప్రాణాన్ని కోల్పోయాడు ఆయన. రెండవ మాట మనకి ఏం తెలుస్తుంది? నీ కుటుంబానికి నీ సమృద్ధి, నీ సంతోషం, నీ బలం కుటుంబానికి చెందాల్సినటువంటి ఇవన్నీ కూడా ఇలాంటి అక్రమమైన పరిస్థితుల్లో అవి ఈదుల్లో వేరులుగా పారుతూ ఉంది. అందుకని దేవుని నియమాన్ని తృణీకరించే వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఊరికే కాదు, దేవుని ఆజ్ఞలు, దేవుడు మనల్ని మీ ఇష్టం మీరు ఎట్లయినా బ్రతకండి అని చెప్పలేదు. లెక్కుంది, తూనికుంది అన్నాడు, తోక ఉందని చెప్పాడు. తూనికేసి తోస్తాడంట. దానియేలు గ్రంథంలో చదివితే ఆ తూనికలో నువ్వు తేలిపోతే ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. చివరి దినాల్లో మనం సక్రమంగా సరిగా మనం కుటుంబాన్ని పెంచటం, మనం కూడా సక్రమంగా ఎదగటం అనేది చాలా అవసరమైనటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు మనం గమనించినట్లయితే బాగా ఉన్నటువంటి అనేక మంది బోధకులు పడిపోయి ఉన్నారు. అనేక మంది మంచిగా గొప్ప విశ్వాసులు అన్న వాళ్ళు పడిపోయి ఉన్నారు. కోవూరులో ఒక అమ్మాయి, నేను ఒకసారి మధ్యాహ్నం వెళ్తే వాళ్ళ ఇంటికి మోకాళ్ళ మీద ప్రేయర్ చేస్తుంది. అమ్మో, ఎంత మంచి భక్తిరా అనుకున్నా. అదే అమ్మాయి తర్వాత వారంలో చూస్తే వెళ్ళిపోయింది వేరే వాళ్ళతో. ఏమైపోయింది? అపవాదికి ఎంత అవకాశం ఇస్తే
అంతగా నీకు ఉచ్చేస్తుంది. అలా ఇవ్వకుండా ఉండవాలంటే ప్రభువు చెప్పాడు, పదే పదే చెప్పాడు, మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి మీ కుటుంబాన్ని కట్టుకోండి, మెలకువగా ఉండి మీరు సరైన రీతిలో మరి మీరు ఎదగండి అని ప్రభువు చెప్పాడు. నియమానికి మనం పక్కకి వెళ్ళిపోతే మనం నష్టపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుందని దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మొదటి విషయంలో మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, రెండో దాంట్లో చూస్తే రోగాన్ని కొని తెచ్చుకొని తర్వాత కన్నీరు కార్చినా ఏడ్చినా కూడా ఏమాత్రం ఫలం లేకుండా పోయింది. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే మనం 6వ అధ్యాయము 26వ వచనం, సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రం మిగిలి ఉండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడ్ల వాని వస్త్రములు కాలకొండున, ఒకడు నిపుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకొండున. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ప్రైలాడు హల్లెలూయా. వేశ్య సాంగత్యం చేసిన వానికి రొట్టెలన్నీ వెళ్ళిపోతాయంట. ఏం మిగులుతాయి? రొట్టె తునకలు మిగులుతాయంట. రొట్టె తునకలు. చాలామంది ప్రాపర్టీని అంతా కోల్పోయారు. ఇలాంటి ఊబిలో ఉచ్చులో పడి ప్రాపర్టీని అంతా కోల్పోయిన అలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకే వాక్యం అంటుంది, ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకుంటే వాని వస్త్రాలు కాలకుండునా అన్నాడు. అవును, మరి ఇప్పుడు నువ్వు వంట చేసేటప్పుడు కొంచెమే ఆ నుప్పు రవ్వ ఎగిరి పడుతుంది, కొంచెమే నన్ను గమ్ముకుంటే ఏమవుతుంది? ముందు గుడ్లు కాలుతాయి, తర్వాత నువ్వు కూడా కాలిపోతావు. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకడు వడిలో అగ్ని ఉంచుకుంటే వాని వస్త్రాలు కాలుకుంటాయా, ఒకడు నిప్పుల మీద నడిస్తే వాని పాదాలు కమలకుండా ఉంటాయా అన్నాడు. అంటే నిప్పుల మీద మన వాళ్ళు నడుస్తుంటారు కదా, మీరు గమనించారా? ఒక సెకండ్లో ఏనించి ఆడికి జంప్ అయిపోతారు వాళ్ళు. చిన్నగా బొమ్మనండి, సెకండ్లో కాదు, ఒక నిమిషంలో బొమ్మని చెప్పండి, ఏనించి ఆడికి అజ్జాలు కాలిపోయేదానికి. కాబట్టి వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, ఒకడు వడిలో అగ్ని ఉంచుకుంటే వాని వస్త్రాలు కాలకుంటాయా, నిప్పుల మీద ఒకడు నడిస్తే వాని పాదాలు కమలకుంటుందా, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి నష్టం ఉంటుంది. నిప్పుతో చెలగాటం ఆడొద్దు అంటారు. ఎందుకు? నష్టం అది. నువ్వు చెలగాటం ఆడినా నష్టపోయేది నిప్పు కాదు, చెలగాటం ఆడే వాళ్ళ పరిస్థితి. అందుకని పరాయి వాళ్ళ విషయంలో ఈ ప్రకారంగా చేస్తే అలా కాలుతుంది, అలా నష్టం వస్తుంది అని చివరకు కింద వచ్చిన వాళ్ళంట్లో మీరు గమనించండి. మళ్ళా వాడు దొరికితే వాడు ఏం చేస్తాడు? నీకు నేను మరింత డబ్బు ఇస్తానంటే ఒప్పుకుంటాడా? హైదరాబాద్లో ఒకడు మరి బస్తాలు తీసుకొని ప్లాస్టిక్ అవి ఏరుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాడు హైదరాబాద్ వీధుల్లో ఏరుకునేవాడు. ఒక ఇంటికి మరి ఎట్లా అయిందో కానీ ఆ ఇంటికి లోపలికి వెళ్ళిపోయేవాడు. అట్లా లాస్ట్కి అది భర్తకు తెలిసిపోయింది. భర్తకు తెలిసిన తర్వాత ఒకసారి వాడు లోపల ఉన్నప్పుడు వచ్చేసాడు, నిలవన ఇంట్లోనే చంపేశాడు, తీసుకుపోయి ఈదులో పడేశాడు. ఏమైపోయింది? తప్పించుకునే దానికి అవకాశం ఉందా? మరింత నీకు డబ్బులు ఇస్తానంటే వదులుతాడా? నీకేదన్నా నేను బహుమానం ఇస్తానంటే వదులుకుంటాడా? అందుకే భర్తకు పుట్టు రోషం మహారౌద్రము గలది అని 34వ వచనంలో కూడా అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి శ్రేష్టమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన క్షేమము కొరకు రాయించి పెట్టాడు. ఎందుకు అని అంటే దాని ద్వారా అవమానము, నింద వస్తుంది, నష్టపోవటం వస్తుంది, బాధ వస్తుంది, చివరకు అదే కుటుంబం ఈదును బాలయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మొదటి మాటలు మనం ఏం గమనించాము? మొదటివాడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. రెండో వాడిని మనం గమనించినట్లయితే రోగం వచ్చేసి రోగంతో కుళ్ళిపోయాడు. మూడో వాడు వచ్చేస్తే వాడికి అవమానము, నింద, మరి భయంకరమైనటువంటి శ్రమలు ఆయనకి వెంబడిచ్చేస్తున్నాయి. బయటకు వచ్చేదానికి వీలు లేకుండా అలా వాళ్ళు పతనమైన పరిస్థితిలో ఉంది. అందుకని దేవుడు ప్రతి ఒక్కరికి
కుటుంబ వ్యవస్థను దేవుడు నియమించాడు. అందుకే మనకు వాక్యం ఏమంటుందంటే 1 కొరింథీ 7వ అధ్యాయము మనం 1-5 వచనాల్లో మనం గమనిస్తే, నీకు మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. కింద వచనాలన్నింటిలో కూడా చాలా మంచి మాటలు ఉన్నాయి. కుటుంబ వ్యవస్థను దేవుడు నియమించాడు. చాలా మందిని మనం గమనించినట్లయితే చాలామంది వాళ్ళు మరి శరీరం కొంచెం వీక్ అయిపోయినప్పుడు వాళ్ళు కొంచెం విరక్తి వచ్చేస్తుంటుంది పరిస్థితులకి, వాళ్ళు సక్కరించదు శరీరం. కొంతమంది భక్తి పేరుతో దూరంగా ఉంటారు. అందుకే వాక్యం అంటుంది, మీరు వారి వారి ధర్మాలు మీరు నిర్వర్తించాల. కుటుంబ వ్యవస్థను దేవుడు నియమించాడు. ఆ నియమం ప్రకారంగా నీ ధర్మాన్ని నువ్వు అనుసరించాల. నీ ధర్మాన్ని నువ్వు అనుసరించకపోతే వాళ్ళు పక్కదారి పట్టి అపవాదికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఉండాలంటే దేవుని నియమాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలి. అందుకని అది నీకు క్షేమము అని వాక్యం మనకు చాలా తేటతెల్లం చేస్తుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం 5వ సామెతలో 5లో మనకు అన్నాడు, 1వ వచనంలో, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన జ్ఞానముతో కూడిన ఉపదేశాన్ని ఆలకించాలా, చెవియొగ్గాలా, వాటి ప్రకారంగా నడుచుకోవాలా. మనం 6వ అధ్యాయము 20లో అన్నాడు, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశము త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనము. ఏం చేయాలా? దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని స్వరాన్ని విను, లోబడు, చెప్పిన ప్రకారంగా నడుచుకో. అంతేకాకుండా నీ తండ్రి నీకు ఆజ్ఞలు ఇస్తుంటాడు, నీ తల్లి ఉపదేశం చేస్తుంటుంది. వాళ్ళు నీకన్నా చదువు ఉండకపోవచ్చు, నీకన్నా జ్ఞానం ఉండకపోవచ్చు, నీకన్నా మేధావితనం లేకపోవచ్చు, నీకన్నా వాళ్ళు ఎన్ని రెట్లు వయసు ఎక్కువ, చాలా రెట్లు ఎక్కువ. వాళ్ళ అనుభవంతో కూడిన జాగ్రత్తలు చెప్తుంటారు. జాగ్రత్తలు చెప్పినప్పుడు దాన్ని త్రోసివేయకుండా, తృణీకరించకుండా లోబడినప్పుడు ఏం చేస్తుంది? 22లో, నువ్వు వెళ్తున్నప్పుడు అది నిన్ను నడిపిస్తాయి. ఆ మాటలు, హెచ్చరిక మాటలు నిన్ను సక్రమంగా సరిగా నడిపిస్తాయి. నువ్వు పండుకుంటే నిన్ను కాపాడుతుంది, భద్రపరుస్తుంది. నువ్వు భద్రంగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాకుండా నువ్వు మేలుకున్నప్పుడు నీతో ఆ మాటలు ముచ్చటిస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఇలా వెళ్ళుంటే నష్టపోయే వాళ్ళం, వెళ్ళలేదు కాబట్టి నాతో మేలు జరిగిందని నీతో ఆ మాటలు ముచ్చటిస్తుంటాయి. కాబట్టి నీ తండ్రి, పరలోకపు తండ్రి ఉపదేశాన్ని విను, లోబడు. లేదు నీ తల్లిదండ్రులు హెచ్చరికలు విను, లోబడు. దాని ద్వారా నీకు ఆశీర్వాదము, నీకు దీవెన, సమృద్ధి కానీ నష్టం లేదు. వినకపోతేనే నష్టం, వినకపోతేనే నాశనం. అలా కాకుండా ఉండాలని దేవుడు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని ఆయన మనకు క్షేమము నిమిత్తం రాయించి పెట్టాడు. వాటిని మనం అనుసరిస్తే అది మనకు మేలు, మన కుటుంబానికి ఆశీర్వాదం. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించును గాక.